హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాకేష్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసేసి షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 ఆఫ్ 5 days ట్రిప్. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ పక్కన కార్ట్లో పెట్టాను. అందులో మనకి హైదరాబాద్ టు తిరుపతి కంప్లీట్ కాంబినేషన్ ట్రిప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇప్పుడు మేము శ్రీకాళహస్తికి బయలుదేరాము. పర్సన్కి 65 రూపీస్ ఛార్జ్ చేశారు. తిరుపతి బస్ స్టాప్ టు శ్రీకాళహస్తి బస్ స్టాప్. సో మనం నాన్ స్టాప్ చూస్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. అండ్ మేము బయలుదేరేసరికి 2:30 టైం అయింది. అండ్ ఈ ట్రిప్లో మనం ఎంటైర్ శ్రీకాళహస్తి దర్శనం అన్ని ప్రాసెస్ చూద్దాము. మేము ఇక్కడ రాహుకేతు పూజ కూడా చేద్దామని ప్లాన్లో వచ్చాము. 1 అవర్లో మేమైతే శ్రీకాళహస్తికి రీచ్ అయ్యాము. అండ్ ఎప్పటి మాదిరిగానే గేట్ నెంబర్ 1కి వెళ్తున్నాము. అండ్ రూమ్కి చెక్ ఇన్ అయ్యేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాము. 2 years బ్యాక్ మేము ఈ టెంపుల్కి వచ్చాము అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. ఎంటైర్ సిస్టమ్ అంతా మారిపోయింది. మొత్తం వాట్సాప్ సిస్టమ్ కన్వర్ట్ చేశారు. ఈ ఇనిషియేటివ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు అయిన సుధీర్ రెడ్డి గారు చేశారన్నట్టు విన్నాము. చాలా బాగుంది. మొత్తం ఎంటైర్ వాట్సాప్ తోటి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. ప్రతి టికెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ ఇక్కడ కవర్ చేయొచ్చు. స్ట్రిక్ట్లీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. మేమైతే ఫోన్ కౌంటర్లో ఫోన్స్ పెట్టేసి ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము. సో గేట్ నెంబర్ 4 నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ టాప్ వ్యూ అన్నమాట. సో పైకి కన్నప్ప దగ్గరికి వెళ్ళే దగ్గరలో మనకి వ్యూ ఉంటుంది. సో ఎంటైర్ టెంపుల్ టాప్ వ్యూ అన్నమాట ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే పైకి ఎక్కలేదు. సో అప్పుడు నాకు కాలు నొప్పి ఉండేసి మిస్ అయిపోయా. బట్ ఈసారి మాత్రం నేను పైకి నైట్ టైంలో ఎక్కా. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఫోన్స్ కలెక్ట్ చేసుకొని పైకి వెళ్ళిపోయాము. పైన కన్నప్ప దర్శనం చేసుకొని స్టాచ్యూస్ దగ్గరికి అయితే బయలుదేరాను. ఉమామహేశ్వర స్టాచ్యూస్ చాలా దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ అక్కడి నుంచి మొత్తం శ్రీకాళహస్తి నైట్ వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ టెంపుల్ అయితే దర్శనం అయ్యాక పైనుంచి చూడడం ఇంకా డిఫరెంట్గా ఉండే. సో మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ మెయిన్ టెంపుల్ అనమాట. సో ఫస్ట్లో ఉన్నది స్వామివారిది, పక్కన అమ్మవారిది అండ్ పక్కన దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి టికెట్స్ కోసం వెళ్ళాము రాహుకేతు పూజ కోసం. 4:30కి వెళ్ళిన చాలా క్రౌడ్ ఉన్నది. పూజ 6 o'clock అయినా ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ననేమో మొత్తం ఖాళీగా ఉండే. అప్పుడే టికెట్ తీసుకోమన్నా చూద్దాంలే రేపు అనేసి వెళ్ళిపోయాము. అండ్ గ్యాప్లో మేము ఆన్లైన్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాము. టికెట్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి అక్కడ క్యూఆర్కి హాయ్ పెట్టేసి మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. దాంట్లో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్లేస్ డౌన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. టెంపుల్ బుకింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ మనకు రెస్పాన్స్ ఇచ్చాక నెక్స్ట్ పోర్టల్ ఓపెన్ అయ్యిద్ది. అండ్ మళ్ళీ అందులో ఓపెన్ చేశాక మనకి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమని ఉండిద్ది. అందులో తిరుపతి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తిరుపతి సెలెక్ట్ చేసుకున్నాక మనకి లొకేషన్లో శ్రీకాళహస్తి సెలెక్ట్ చేసుకోవాలి టెంపుల్లో. అండ్ సర్వీస్లో సేవ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ కంప్లీట్ అయ్యాక అక్కడ మనకు పరోక్ష ప్రత్యక్ష 2 కేటగిరీస్గా ఉంటాయి. అందులో సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడ డ్రాప్ డౌన్లో మనకి శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని సేవలు మొత్తం లిస్ట్ ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సిన రాహుకేతు పూజ సెలెక్ట్ చేసేసుకుంటే క్లోజ్. సో అది కంప్లీట్ అయ్యాక మనకి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి మనము ఆల్మోస్ట్ 1 month బిఫోరే చేసుకోవచ్చు. సో అది కంప్లీట్ చేసుకున్నాక మన టైమింగ్ స్లాట్స్ పెట్టేసుకొని తర్వాత పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా పేమెంట్ జనరేట్ అయ్యిద్ది. సో దాని నుంచి మనం ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ చేసుకొని ఆ ప్రింట్ తీసుకోవాలి వచ్చే పీడిఎఫ్. అండ్ ఇది మా రాహుకేతు పూజ. సో పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి వచ్చింది. అండ్ పూజ మాత్రం దర్శనం కంటే ముందే జరిగిద్ది. సో మాది ఫస్ట్ పూజ. పూజ కంప్లీట్ అయ్యాక అక్కడ ఇచ్చే రాహుకేతు విగ్రహాలు తీసుకెళ్ళి హుండీలో వేయాలి. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో నిన్న దర్శనం అయింది అండ్ ఈరోజు 2 days ఇది కామన్గా లాస్ట్ టైం కూడా ఇదే రిపీట్ చేసాము. బట్ నైట్ 9 o'clock అలా లాస్ట్ పూజ ఉండిద్ది. సో ఆ పూజ అటెండ్ కావడానికి ట్రై చేయండి మీరు. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు 8 o'clock అయింది. సో బయటికి రాగానే ఇక్కడ మాకు స్వామివారి పల్లకి ఎదురైంది. అండ్ ఇక్కడ నుంచి మేము ప్రసాదంకి వెళ్ళాము. సో ప్రసాదంలో క్యూ చాలా ఎక్కువ ఉండే. అండ్ ప్రసాదం తీసుకొని నెక్స్ట్ గేట్ నెంబర్ 4 ద్వారా బయటికి వెళ్ళాము. సో గేట్ నెంబర్ 4 నుంచేసి మనకు అక్కడ గేట్ నెంబర్ 4కి రైట్ సైడ్లో మనకి పైకి వెళ్ళడానికి కన్నప్ప టెంపుల్కి వెళ్ళడానికి పైన పాత్ ఉంటుంది. సో అలా ఇదిగోండి ఇలా వెళ్ళేసి మనం ఈజీగా పైకి వెళ్ళొచ్చు. ఇది గేట్ నెంబర్ 4 టాప్ వ్యూ అనమాట. ఇక్కడ ఎంట్రెన్స్ ఇది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయాము. అండ్ శ్రీకాళహస్తి మొత్తం టాప్లో అంటే లైక్ మధ్యలో రివర్ ఉన్నట్టుంది. అండ్ అటు ఇటు 3 bridges నేను చూసా. సో లైక్ ఆ బ్రిడ్జెస్ క్రాస్ అయ్యాక అటో సిటీ ఇటో సిటీ మాదిరి ఉంది. సో నాకు ఇది అంత పెద్దగా తెలియదు.
అండ్ ఇది కంప్లీట్ చేసుకున్నాక పైకెళ్ళిపోయాము. సో, పైకెళ్తే ఇంకో అదర్ సైడ్ గూడా ఉంది. సో, అదర్ సైడ్ వ్యూ గూడా ఇంకో మనకి మిగతా 2 బ్రిడ్జెస్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ఇది క్లోజ్ చేసేసుకొని కిందికెళ్ళిపోయాము. అండ్ కిందికెళ్ళాక మాకు లడ్డు గూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఎలాంటి పర్సన్స్ టికెట్స్ అట్లా ఇవ్వరు. అన్నీ సిస్టమ్ ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. సో, అది తీసేసుకొని మాకు కావాల్సిన లడ్డూస్, పులిహోర అంతా ఎంటర్ చేసుకొని అక్కడ ఇచ్చే పీడిఎఫ్ తీసుకొని దానికి జిరాక్స్ తీసుకొని ఎళ్ళిపోయాము. అండ్ లడ్డు కాస్ట్ వచ్చేసి మనకు రీజనబుల్‌గానే ఉన్నాయి. 15 అండ్ 15 అనేసి. సో, ఏది తీసుకున్నా మోస్ట్‌లీ 15 రూపీసే. ఇంక లడ్డూస్ అన్నీ తీసుకొని మేమింక రూమ్‌కెళ్ళిపోయాము. సో, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక చెకౌట్ అయిపోయేసి గేట్ నెంబర్ 1 ద్వారా బయటికెళ్ళాము. సో, అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి పాలకోవా అనేసి చూసుకొని అక్కడికెళ్దామనేసి బయటకొచ్చాము. అండ్ అక్కడి నుంచి బస్ స్టాండ్‌కెళ్ళిపోతాము. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు శ్రీకాళహస్తి పాలకోవా స్పెషల్ కాబట్టి పాలకోవా దగ్గరికెళ్తున్నాం. సో, లొకేషన్‌కెళ్ళంగానే మనకు మొత్తం పాలవి క్యాన్స్, బండ్లు కనిపిస్తున్నాయి. అండ్ మేమైతే 2 ఐస్ క్రీమ్, 2 కోవా తీసుకున్నాము. ఇది మిక్స్ చేసుకొని తింటేనే ఫ్లేవర్ తెలుస్తది అన్నారు. సో, అలా ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ మాకు కావాల్సినట్టు ఆర్డర్ చేసుకున్నాము హాఫ్ కేజీ, కేజీ అనుకుంటూ. సో, అది రీజనబుల్ రేట్సే ఉన్నాయి చాలా. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ఉంటాయని. సో, అది ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయాము. అండ్ మేము అక్కడ చూసింది అయితే డైరెక్ట్ అక్కడే తయారు చేస్తుండే. సో, ఇది మొత్తం తయారు చేసేది. ఈజీగా ఒక 4 ఉన్నాయి. సో, 4లో వాళ్ళు అక్కడిదక్కడే ప్రిపేర్ చేసి చేస్తున్నారు. సో, ఇక లేట్ చేయకుండా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో, ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి తిరుపతి బస్ స్టాప్‌కెళ్తాము. అక్కడ నుంచి రైల్వే స్టేషన్. సో, సేమ్ అదే నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరాము. మేమిప్పుడు ఎళ్ళబోయేది వచ్చేసి 7 హిల్స్ ఎక్స్‌ప్రెస్ 3:45కి ఉంది. బట్ ఆల్రెడీ స్టేషన్‌లోనే ఉండే ట్రైన్. ప్లాట్‌ఫామ్ నెంబర్ డిఫరెంట్‌గా చూయించింది అంతే. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ అయితే మొత్తం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ మేమెళ్ళినప్పుడైతే ఒక్క ట్రైన్ కూడా లేకుండుండే గానీ మొత్తం క్లోజ్ అయ్యేసరికి మొత్తం ట్రైన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అండ్ మీలో ఎవరైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే మాత్రం వందే భారత్ ట్రై చేయండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ మాత్రం ఆన్ టైమ్ ఉన్నాయి. మిగతా ట్రైన్స్ లాగా డిలే అయితే అస్సలు లేదు. అండ్ మా ట్రైన్ అయితే మొత్తానికి మేము ట్రైన్‌కి ఎక్కేసాము. అన్ని ట్రైన్స్ మూవ్ అయితున్నాయి గానీ మా ట్రైన్ ఎప్పుడు మూవ్ అయితది అనుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాము. ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీద ఉన్న 15 మినిట్స్ డిలే తోటి మేమైతే మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి 4:30 మార్నింగ్‌కి సికింద్రాబాద్‌కి రీచ్ అయ్యాము. అండ్ అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. మేము వచ్చేసి ప్లాట్‌ఫామ్ నెంబర్ 5 దగ్గర ఆగాము. అక్కడి నుంచి గేట్ నెంబర్ 6కెళ్ళేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇది నా 5 డేస్ ట్రిప్ జర్నీ. అండ్ నా పార్ట్ 1 వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి కార్ట్‌లో పెట్టాను చూడండి. అండ్ ఈ ట్రిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.